ఇవాళ నేను చూపిస్తున్న డిష్ పేరు ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కోసం మనకి చేప ముక్కలు కావాలి. నేనైతే లేత చేప ముక్కని 4 తీసుకున్నాను. ఇందులో ఈ చేప ముక్కలకి నేను పసుపు, కారం, కొంచెం శనగపిండి, నిమ్మరసం, కొంచెం గరం మసాలా, మెంతి పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ చేప ముక్కలకి పట్టించాను. నిమ్మరసం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ నిమ్మరసంతోనే ఫిష్ ఫ్రైకి టేస్ట్ వస్తుంది. అదంతా దీనికి పట్టించిన తర్వాత ఒక ½ అన్ అవర్ మ్యారినేషన్కి మనం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ప్యాన్ పెట్టేసుకోవాలి. ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి. కొంచెం నాకు ఇవి ఇష్టం కాబట్టి మేము వేసుకుంటున్నాం. వేగనివ్వాలి. వేగిన తర్వాత చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాయో జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో పెట్టుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. పసుపు వేసేసుకోవాలి. పసుపు అయితే అసలు మాడనివ్వకండి. పసుపు కనుక మాడిపోతే మన టేస్ట్ మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. కారం, ఉప్పు తగినంత. ఇందాక మ్యారినేషన్ చేసుకున్న దానికి ఇవి చూసుకొని వేసుకోండి. ఉప్పు కలిపేసుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి. ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, బాగా నానున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా టాస్ చేసేసుకోండి. చిక్కుడా ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయి. గరం మసాలా వేసేసుకోవాలి. ఇంట్లో హోమ్ మేడే యాలకులు, ధనియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని రోట్లో నూరుకున్న గరం మసాలా వేసేసుకోవాలి. ఒక 5 minutes ఉంచేసుకొని ఇక దించేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ.